చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాదరఘాట్ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఏరియా అంతా వాటర్ తోటి, నిన్న ఫ్లడ్డెడ్ వాటర్ తోటి ఫుల్ అయిపోయి ఇళ్లలోకి కూడా వెళ్ళిపోయి వాళ్ళు తినేటువంటి పరిస్థితి లేక చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ మూసా నగర్ అనే ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాము. నిన్న కూడా ఇదే ప్లేస్కి మనం వచ్చాము. వచ్చినప్పుడు వాళ్ళు తినడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది పడుతున్నాము మేమని చెప్పారు. కొంతమందిని తీసుకువెళ్ళారు కానీ ఇంకా పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఇక్కడనే వదిలేశారు. అంటే అంత పునరావాస కేంద్రాలు కూడా ఉండాలి కదా. కొన్ని స్కూల్స్లోనూ తర్వాత కమ్యూనిటీ హాల్స్లో కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళి పెట్టారు. వాళ్ళకి అక్కడ కొంత అధికారులు ఎవరో జిహెచ్ఎంసీ అలాగే హైదరాబాద్ కొంతమంది ఇచ్చారు కానీ ఫుడ్ ఇక్కడున్న ఈ ఏరియా వాళ్ళకైతే నిన్న ఫుడ్ అందలేదని చెప్పారు. అందుకోసమే ఈరోజు సుమన్ టీవీ ఎండి గారు ప్రత్యేకించి ఆ వీడియో చూసిన తర్వాత ఆయన ఫుడ్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అందుకోసం అని చెప్పి ఫుడ్ తీసుకొని వచ్చాము ఈరోజు. నిన్న మొత్తం అంతా సిచ్యుయేషన్ మీరే ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు. ఇక్కడ ఫుడ్ కూడా రాలేదని నిన్న మీరు కూడా చెప్పారు. వచ్చేది నేను ఎమ్మెల్యే సార్ గారు, కార్పొరేటర్ గారు ఫుడ్ మీరు వెళ్ళాక మధ్యాహ్నం లంచ్, టిఫిన్ ఇట్లాంటి అరేంజ్మెంట్ చేశారు. ప్రస్తుతానికైతే మొత్తం నీళ్లు ఫ్రాడ్ వెళ్ళిపోయింది. అవి వెళ్ళాక ఇప్పుడు సారు మళ్ళీ ఎమ్మెల్యే సారే కార్పొరేటర్ గారు మరీ నిలబడి మొత్తం వర్క్ చేపిస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళతోటి మొత్తం వర్క్ చేపిస్తున్నారు. మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. మళ్ళీ మిగతా ఇప్పుడు మొత్తం ఫ్లోర్ వెళ్ళిపోవడానికి వాటర్ నుంచి తీసుకొచ్చి కడిగిపోయడం జరుగుతుంది. అందరు తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. మాక్సిమం నైట్ వరకు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వండుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి స్టోవ్లు లేవు, ఏమి అరేంజ్మెంట్ లేవు. వాళ్ళ ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కూడా మొత్తం తడిచిపోయాయి కదండి, తడిచిపోయి పాడైపోయాయి. ఏం లేవు నిత్యావసరాలు వాళ్ళకి మొత్తం తడిచిపోయాయి. బియ్యం అంటూ పప్పులు అన్నీ తడిచిపోయాయి. వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో సరుకులు కూడా లేవు. అంటే ఇప్పుడు మీరు తెచ్చినందుకు వాళ్ళకు కొంచెం సహకారం అవుతుంది. అందుకని ఇంటింటికి సుమన్ టీవీ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి చెప్పినందుకన్నా వాళ్ళు తీసుకొచ్చారు. 300 మెంబర్స్కి వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు మేము ఎంతో రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. సుమన్ టీవీ ఎప్పటికీ మేము సుమన్ టీవీ అనేది మాకు చాలా ఇష్టం. అంటే సుమన్ టీవీని చూస్తూనే ఉంటాం. వాళ్ళ మీడియా కానీ వాళ్ళు చేసే ప్రొవైడ్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తూనే ఉంటాం మేడం. చూసారు కదా, ఎవరికన్నా అవకాశం ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేదానికి వాళ్ళకి ఫుడ్ ఇంకో 2-3 రోజులకి ఇబ్బంది ఉంటుంది. వేరెవరన్నా అవకాశం ఉంటే మాత్రం కొంచెం తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి. మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయింది. క్లీనింగ్ కూడా అదిగో మనకి కనబడుతుంది కదా. జిహెచ్ఎంసీ నుంచి క్లీనింగ్ కూడా ఫాస్ట్గా చేపిస్తున్నారు ఈ మూసా నగర్ ఏరియాలో. ఎస్పెషల్లీ వాటర్లో ఇళ్లలోకి వెళ్ళిపోయి మట్టి మొత్తం కిందంతా దారుణంగా ఉంది. అసలు లోపల అయితే వాళ్ళ నిత్యావసరాలు అన్నీ కూడా మొత్తం వేస్ట్ అయిపోయినాయి. అంటే ఒక్కటి కూడా మంచిగా లేదు, అన్ని తడిచిపోయి పాడైపోయినటువంటి పరిస్థితి. ముందుకి వెనక్కి వెళ్ళడానికి కూడా లేనటువంటి సిచ్యుయేషన్ ఉంది. సో మొత్తానికి అయితే క్లీన్ చేస్తున్నారు ఈరోజు. కానీ ఈ సిచ్యుయేషన్ ఇంకా నార్మల్ రావాలంటే మాత్రం 2-3 డేస్ అయితే ఈజీగా పట్టే పరిస్థితి ఉంది. సో ఇక్కడ వాళ్ళకు మనం చేయగలిగినటువంటి సాయం అయితే ఈరోజు మనం చేస్తున్నాము. ఇంకా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే రేపు ఎల్లుండి కూడా చెయ్యొచ్చు. మేము ట్రై చేస్తాం రేపు కూడా పంపించేదానికి. ఎందుకంటే మా దగ్గర నుంచి రోజు 300 మందికి ఫుడ్ బయటకు వెళుతూ ఉంటుంది. హోమ్లెస్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఫుడ్ పంపిస్తూ ఉంటాము డైలీ సుమన్ టీవీ నుంచి. గత 5 ఏళ్లుగా ఇది నిర్విరామంగా నిరంతరంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఆ ఫుడ్ ఇటు వచ్చింది, ఆ 300 మెంబర్స్ ఫుడ్ ఇటు వచ్చింది. రేపు కూడా ఇటే తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఇంకా వేరే ఎవరైనా అవకాశం ఉంటే మాత్రం ఇవ్వాలి అని ఎవరికన్నా అనిపిస్తే మాత్రం తీసుకొచ్చి ఇక్కడ దయచేసి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.